హనుమంతుణ్ణి బ్రహ్మచారిగా ఎందుకు పేర్కొంటారు? సీత అన్వేషణ కోసం లంకలో ప్రవేశించిన ఆంజనేయుడు తోకకు నిప్పంటించడానికి రావణుడు ప్రయత్నించాడు. ఆ నిప్పుతోనే లంకను కాల్చి సముద్రం దాటుకుంటూ వస్తున్నప్పుడు హనుమ స్వేదాన్ని అంటే చెమట ఓ చేప మింగి గర్భం దాల్చినట్టు ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది. ఆ చేపకు జన్మించిన వాడే మకరధ్వజుడు. అతన్నే ఆంజనేయుడు కొడుగ్గా పేర్కొంటారు. అయితే పరాశర సంహితంలో మాత్రం హనుమంతుడికి వివాహం జరిగినట్లు తెలిపారు. పరాశర మహర్షి తెలిపిన ప్రకారం సూర్యుడినే తన గురువుగా హనుమంతుడు ఆరాధించాడు. ఒక నవవ్యాకరణం తప్ప సూర్యుడి నుంచి సకల విద్యలు వేదాలను హనుమంతుడు అభ్యసించాడు. బ్రహ్మచారి కావడంతో గృహస్థులకు మాత్రమే అర్హమైన నవవ్యాకరణాన్ని నేర్చుకోలేకపోతాడు. విద్యా అభ్యాసం పూర్తి కావాలంటే ఆంజనేయుడు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలని భావించిన సూర్యుడు త్రిమూర్తుల సూచన మేరకు తన కిరణాల కాంతితో సువచ్చలాదేవి అనే యువతిని సృష్టించాడు. ఈమె అయోనిజ అంటే యోని ద్వారా జన్మించని మహిళ. సువచ్చలతో వివాహాన్ని సూర్యుడు నిశ్చయించిన హనుమంతుడు నిరాకరిస్తాడు. తాను ఆజన్మ బ్రహ్మచారిని కాబట్టి తన ప్రతిజ్ఞను భంగం కలుగుతుందని సంశయం వ్యక్తం చేశాడు. గురుదక్షిణ కింద తమ కుమార్తె సువచ్చలు వివాహం చేసుకోమని సూర్యుడు ఆజ్ఞాపించాడు. అంతేకాదు, సువచ్చల దేవకన్య, ఆమె వివాహం చేసుకున్నా నీ బ్రహ్మచర్యానికి ఎలాంటి నష్టం జరగదు, ఇది లోక కళ్యాణం కోసమే జరుగుతున్న కార్యమని సూర్యుడు ఒప్పించాడు. వివాహమైన మరుక్షణమే సూర్యపుత్రిక తపస్సుకు ఉపక్రమించింది.